ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల భోజు. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తమిళ్ చూస్తే వీడియో అర్థమయ్యే ఉంటుందండి. వీడియో ఏంటంటే మన ఫోన్లో డేటా అనేది తొందరగా అయిపోతుంది కదా. సో అట్లా కాకుండా ఎలా సేవ్ చేసుకోవాలనేది వీడియో అండి. ఇప్పుడు మనం కాసేపు ఇన్స్టాగ్రామ్ ఒక 20 మినిట్స్ గట్టిగా చూసినాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. అలాగే యూట్యూబ్ ఒక 1 అవర్ కరెక్ట్ చూసామంటే కూడా తొందరగా అయిపోతుంది కదా. సో అట్లయితే నేను కాకుండా అయిపోకుండా కొన్ని మీకు టిప్స్ చూపిస్తానండి యూట్యూబ్ మన ఫోన్లోనే. అది ఎలాగో చూడండి మీరు. త్రీ సెట్టింగ్స్ ఉంటాయండి, అంతే. ఎక్కువ ఏం వర్క్ కూడా ఉండదు, వీడియో కూడా అంతే అండి. ప్లీజ్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఇప్పుడైతే మీకు నేను చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే యూట్యూబ్ని ఓపెన్ చేసుకుంటున్నాను నా ఫోన్లో. మన లోగో సింబల్ ఉంటుంది కదా, యూ అని, దానిపైన క్లిక్ చేయాలండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సెట్టింగ్ సింబల్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. దానిపైన అయితే జనరల్ క్లిక్ చేయాలండి. ఇక్కడైతే రిమైండ్ మస్ట్ ఛానల్ ఉంది కదా, దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. దాన్ని అయితే మనం ఆన్లో పెట్టుకోవాలండి. ఇక్కడ మనకు అన్నీ చూపిస్తాయండి ఆప్షన్స్ అనేది. ఇక నేను ఆన్ చేసి మళ్ళీ తీసేసాను చూడండి. నెక్స్ట్ అయితే మళ్ళీ చేసుకుంటాను. నెక్స్ట్ అయితే అలాగే మళ్ళీ మన సెట్టింగ్స్లో వెళ్ళి డాటా సేవింగ్ ఆప్షన్ ఉంటుందండి, దానిపై క్లిక్ చేస్తే చూడండి అన్నీ వచ్చేసినాయి. క్లిక్ చేయగానే అన్ని బ్లూ మార్క్స్ వచ్చినాయి కదా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి చేస్తే మాత్రం మొత్తం డాటా అనేది చాలా వరకు సేవ్ అవుతుంది మన ఫోన్లో అయితే ఈజీగా. అన్ని ఆప్షన్స్ అనేవి బ్లూ కలర్లో అవంతలు అవే వచ్చేస్తాయి ఒక్కటి చేస్తే. ఇక్కడ చూడండి మళ్ళీ డాటా సేవింగ్లోకి అయితే నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనం మన ఫోన్లో ఎంత ఎంబీ చూడాలనుకున్నది కూడా మనం చేసి పెట్టుకోవచ్చండి. 500 ఎంబీయా, 300 ఎంబీయా, ఎంత ఎంబీ వాడాలనుకుంటున్నామో అంత ఎంబీని ఇక్కడ మనం సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. అంతవరకు ఎంబీ మాత్రమే ఖర్చు అవుతుంది, తర్వాత ఉండదండి. అంతవరకు ఎంబీ మనకి యూజ్ అవుతుందండి. సో ఇది కూడా ఒక మంచి ట్రిక్ అని మనం చెప్పుకోవచ్చు. పిల్లలకి ఇచ్చేమైతే ఇట్లాంటిది ఆన్ చేసి పెట్టండి. వాళ్ళకైతే ఒక 100 ఎంబీ చూసి ఫోన్ పక్కన పెట్టేస్తారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను. మళ్ళీ మన లోగో పైన యూఎన్ సింబల్ పైన క్లిక్ చేయాలండి. పైకి స్క్రోల్ చేస్తే ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి కదండి. దానిలో వీడియో క్వాలిటీ అది ఉంటుంది, వీడియో క్వాలిటీ అని. దానిపైన క్లిక్ చేయాలండి. దానిపై డాటా సేవర్ అని ఉంది చూడండి, అలా అయితే ఉంటుంది. మనకు వీడియో అనేది ఇంకా క్లియర్గా ఉండాలి, చాలా ఇంకా నీట్గా ఉండాలంటే హయ్యర్ క్వాలిటీ కూడా మనం పెట్టుకోవచ్చు. మనం చూసేటప్పుడు సాటిస్ఫాక్షన్గా మంచిగా కనిపించాలంటే ఆటో ఉంటుంది, దానిపైన కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే మనకు డాటా ఏ విధంగా మనం తీసుకోవాలి, వీడియోని ఏ విధంగా చూసుకోవాలన్న దాన్ని బట్టి మనం ఇక్కడ పెట్టుకోవాలండి బ్లూ టిక్ మార్క్ అనేది. అంతే అండి, ప్రాసెస్ అయితే ఈజీగా ఉంది కదా. ఇవైతే మీరు మీ ఫోన్లో సెట్టింగ్ చేసుకోండి. డాటా అయితే మనకు చాలా సేవ్ అవుతుంది. ఈ టిప్ అయితే నేను టిప్స్ అయితే చాలా రోజుల నుంచి యూజ్ చేసుకుంటున్నానండి. నాకైతే మొబైల్లో డాటా అనేది చాలా రోజుల నుంచి సేవ్గా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నంత సేపు అయితే చాలాసేపు అయితే చూస్తే తొందరగా అయిపోతుంది కదా, అట్లా కావద్దని నేనైతే ఈ టిప్ అనేది చూజ్ చేసుకున్నానండి. సో మీరు కూడా చేసుకోండి, మీకు కూడా యూజ్ అవుతుంది. అలాగే సెట్టింగ్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్ ఒక 1 అవర్ చూసినా కూడా అయితే మీకైతే ఖచ్చితంగా డాటా అనేది అయితే సేవ్ అవుతుందండి. అలాగే డాటా కూడా మనకు లిమిటెడ్గా ఉంటుంది. సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే. అలాగే కమెంట్ చేయండి. ఇంకేమైనా మీకు కొత్తగా కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ అండి. లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.